కారుణ్యానంద స్వామి పవిత్ర ఆశ్రయంతో నెలకొల్పిన పవిత్ర ప్రదేశం గౌతమి జీవకారుణ్య సంఘంలో క్షుద్ర పూజలు నిగ్గు తేల్చాలని సంఘం మాజీ చైర్మన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైకోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన ప్రకటించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవకారుణ్య సంఘం వెనకవైపు గోశాల దగ్గర క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇందుకు సంబంధించి గోతులు తవ్వడానికి ఉపయోగించిన వాహనాలు టెంట్లు వేసి పూజలు నిర్వహించడం వంటి ఆధారాలున్నాయని, అలాగే మీడియాలో కూడా కథనాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈవో తారకేశ్వరరావు ఈ విషయాన్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారని కొండబాబు ప్రస్తావించారు. ఈ కేసు ఏమైందో మాత్రం బహిర్గతం కాలేదని ఆయన అన్నారు. ఈవోకు తెలిసి అక్కడ క్షుద్ర పూజలు జరిగాయని వాదన వినిపిస్తోందని, అయితే ఈవోయే ఫిర్యాదు చేయడం చూస్తుంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని కొండబాబు వాపోయారు. క్షుద్ర పూజల వ్యవహారం గురించి స్థానికులు చాలా మంది భయాందోళనకు గురవుతున్నారని, నిమ్మకాయలు పసుపు కుంకుమ వంటివి మాత్రమే వాడారా లేక జంతువుని బలి ఇచ్చారా, ఇంకా ఏమైనా బలి ఇచ్చారా వంటి విషయాలు తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా 100 ఎకరాలు సుమారుగా 100 ఎకరాల భూమి ఈ సంఘం కోసం సేకరించి మన రాజమండ్రి నడిబొట్టులోనే లాలాసేవకి వెళ్ళే దగ్గర 10 ఎకరాలు సుమారుగా ఆయన ఆశ్రమం కూడా పెట్టాడు. అలాగే గోదావరి గట్టుని ఆశ్రమం కూడా ఉంది. అంటే 3వ ఆశ్రమం ఏమైపోతే తెలియదు కానీ 3వ ఆశ్రమం గోరక్షపేటలో ఉండేదట. అది కూడా పెద్ద సంస్థ. కానీ పూర్వం అది నేను టైం లేదు కానీ మొత్తం అంతా తిరిగిదాన్ని చూశాను. నేను చైతన్యంగా ఉన్నప్పుడు నాకైతే టైం లేదు, కొద్దికాలమే టైం ఉంది కాబట్టి నేను దాన్ని లోతుగా వెళ్ళలేకపోయాను. కానీ చాలా వరకు భూములు ఆల్రెడీ కబ్జా చేసి బయటకు రావడం జరిగింది. ఎంత భూములు సంపాదించాడని చెప్పాం. ఆయన ఆశయాల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వెల్లడించాం, అన్నీ చేసాం. అలాంటి సేవా కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్లేస్లో 4 గంటలకు టెంట్ వేసి జేసీబీని తెప్పించి అక్కడ ఎక్కడెక్కడి నుంచో క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ చేయించారని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. అదే కాకుండా మరి మన ఈవో గారు, జీవకారుణ్య సంఘం ఈవో గారు తారకేశ్వరరావు గారు, ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఆయన స్వయంగా వాళ్ళ వెనకాల సిబ్బందిని వేసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారండి. సుమారుగా 3 నెలలు అవుతుంది. ఈ కంప్లైంట్ ఏమైందో ఇంకా తెలలేదు. ఏంటన్నది తెలియపరచమని చెప్పేసి ఆయన్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన కంప్లైంట్, ఈవోగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది ఏమైంది పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నేను రోజు మా ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు కాలినడకని వెళ్ళి అంటే వాకింగ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఆ దారాన్ని నడిచే వాళ్ళు ఇక్కడ క్షుద్ర పూజలు జరిగాయి, ఏం జరిగింది ఏంటి మాకు అర్థం కాలేదు అంటే, అక్కడ క్షుద్ర పూజలు జరిగినప్పుడు నిమ్మకాయలు పెడతారు, పసుపు కుంకుమ అన్నీ పెడతారు. దాంతోపాటు ఒక కోడునో, ఒక పొట్టేలునో, ఒక మేకనో, లేకపోతే అక్కడ గోవుల్ని పెంచేటటువంటి ప్లేస్లో తీశారు కనుక ఒక గోమాతను లేక మనిషిను ఎవరినో కూడా బలిచ్చారా? ఆ క్షుద్ర పూజ యొక్క వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? ఆ వార్తలు వచ్చిందే చెప్తున్నానండి నేను. ఇంకోటి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రయాణం చేసి అటు ఇటు వాకింగ్ చేసే వాళ్ళు చాలామంది, నేను మొన్న ఇటీవల ఈ శవాలను అక్కడ వేసేస్తుంటే స్మెల్ వస్తుంది, వాకింగ్ చేసేటప్పుడు కూడా వాంతులు వచ్చేసేలా ఉన్నాయి, ఆ మార్చడని వేరే చోట మార్చండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఏమంటే అది ఇవ్వడమే కదండి, ఇక్కడ భయంకరంగా ఇక్కడ అందరూ భయపడిపోతున్నారు చాలామంది, మరి మీరు ఎలాంటివి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. ఇది వేరే ఉద్దేశంతో కాదు కానీ ఎంతో పవిత్రమైనటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం, ఎంతో ఆశయాల సిద్ధాంతాలతో కలిగినటువంటి జీవకారుణ్య సంఘం, సేవా దృక్పథంతో ఆయన ఆలోచన విధానాన్ని తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి కారుణ్యానంద స్వామీజీ గారి యొక్క ఆలోచన విధానాన్ని, దాన్ని అందులోనే జీతం తీసుకుంటూ అందులోనే హెడ్గా ఉంటూ మీకు తెలియకుండా జరిగిందా?
మీ పవిత్రతని నిరూపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది ఏం జరిగింది? మరి ఏపీ ప్రభుత్వం సారథ్యంలో నడుస్తున్నటువంటి ఒక సంస్థ ఇది, ఎండోమెంట్ సంస్థ. దీన్ని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి? మనం ఎక్కడ పోతున్నాం? రాజమండ్రి నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి గౌతమి జీవకారుణ సంఘంలో క్షుద్ర పూజలు అంటే ఏం జరిగింది అసలు? అడవుల్లోనూ మారుమూల ప్రాంతాల్లోనూ ఎక్కడెక్కడో సినిమాల్లోనూ కథల్లోనూ వింటుంటాం తప్ప డైరెక్ట్గా ఒక సంస్థలో కూర్చొని, పవిత్రమైనటువంటి సంస్థలో కూర్చొని, మరి హిందువులు చాలామంది సనాతన ధర్మం పాటిస్తారు, గోమాతను పూజిస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్లేసుల్లో క్షుద్ర పూజలు చేయడం అనేటటువంటిది మరి అది రాజమండ్రి ప్రజలు, మేధావులు చాలామంది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంచేత ఇది చాలా ఆలోచనయుతంగా మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా దీన్ని వెలుగులో తీసుకొచ్చి అసలు ఏంటిది ఈ క్షుద్ర పూజలు ఏంటి? ఇది మన నగరానికి చెడ్డపేరే, ఆ యొక్క పవిత్రమైనటువంటి సంస్థకి చెడ్డపేరు, మన ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరు చేశారు? వాళ్ళ మీద యాక్షన్ ఏముంది? ఆ యాక్షన్ ఏమున్నదని చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. మరి దయచేసి ఈవో గారు, ఆయన దానికి హెడ్ ఈవోగా ఆయన ఉన్నటువంటి ఆయన, మరి దీన్ని ఆయన పవిత్రంగా ఉండేటటువంటి సంస్థకి చెడ్డపేరు తీసుకురాకూడదు అనేటటువంటి ఆలోచన విధానంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి మరి చేతులు దులుపుకున్నారా? లేకపోతే దాన్ని ఏం జరిగిందో పత్రికాముఖంగా వెల్లడిస్తారా? దాన్ని నేను కోరుతున్నాను. ఆయన నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మరి ఆయన ఆశయ సిద్ధాంత ఆలోచన విధానానికి, ఆ సేవా దృక్పథానికి ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నట్టయితే మీరు ఏం జరిగింది అనేటటువంటిది బయటికి వెల్లడించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈవో గారు తారకేశ్వరరావు గారిని 2 చేతులతోటి నమస్కరిస్తూ మరి వారిని వెల్లడించమని చెప్పేసి నేను కోరుతున్నా. దీన్ని మనందరం కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే పత్రికా ముఖ్యంగా ఉన్నటువంటి మీ అందరూ కానీ, అలాగే వీళ్ళందరూ కూడా ఏంటి క్షుద్ర పూజల యొక్క కలకలం ఏంటి, ఆ విధానం ఏంటి అనేటటువంటిది మరి ఆలోచించాలని. ఒకవేళ ఇది కానీ వెల్లడించకపోతే నా సొంత ఖర్చులతో, నా సొంత డబ్బులతో హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ కేసు వేసి దాన్ని పూర్తి స్థాయి విచారణ జరిపించే విధంగా ఆలోచిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇది మీరు వెంటనే మరి చాలా కాలాతీతం అవుతుంది కాబట్టి మీరు చాలా వరకు దీన్ని మీరే పబ్లిక్ చేసి ఏం జరిగిందో పబ్లిక్ చేస్తే మంచిదని చెప్పేసి ఈవో గారినే, నేను రాజకీయాల జోలికి పోవట్లే, అందులో రాజకీయాల జోలికి పోయి ఇచ్చారు కానీ నేను రాజకీయాల జోలికి పోవట్లే. దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది ఈవో బాధ్యత పూర్తిగా. ఆయన మీద నాకు కక్ష ఏం లేదు, ఆయన మీద వేరేది ఉద్దేశం లేదు. రాజమండ్రి యొక్క పవిత్రమైనటువంటి గోదావరి మధ్యలో గోదావరి నీళ్ళు తాగుతున్నటువంటి మనమందరం కూడా ఈ పవిత్రతను కాపాడాలి. ఈ క్షుద్ర పూజలు అనేటటువంటిది ఏం జరిగింది, దేన్ని బలిచ్చారు? ఊడినా, మేకనా, మనిషినా, గోమాతన ఎవరిని బలిచ్చారు? లేకపోతే ఇవ్వకపోతే నిమ్మకాయలు పెట్టి వదిలేశారా? ఏంటి అసలు దీన్ని మర్మం ఏంటి అనేటటువంటిది బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అలాగే ఆ సంస్థను కాపాడవలసినటువంటి బాధ్యత, కారుణ్యానంద స్వామీజీ ఆశయాల సిద్ధాంతాలు కాపాడవలసినటువంటి బాధ్యత ఈవో గారికి ఉంది. కాబట్టి తమరు అర్థం చేసుకొని ఆలోచించి మీరు వెంటనే వెల్లడించాలని చెప్పేసి నా యొక్క 2 చేతులతో నమస్కరిస్తూ మీకు తెలియజేస్తాను. ఒకటేంటంటే అండి, ఈ ఛానల్లో క్లియర్గా ఇచ్చారు, వాళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని ఏం జరిగింది అనేటటువంటిది తెలియట్లేదు. 2-3 నెలలు అయింది. అది